అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల మన ప్రభుత్వం చేసిన విధి విధానాలను తెలియపరచడానికి ఈరోజు నంద్యాల నియోజకవర్గం గౌరవనీయులు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశాల మేరకు, ఫిరోజ్ గారి ఆదేశాల మేరకు 9వ వార్డు సచివాలయం సిబ్బంది సహకారంతో ఈరోజు వార్డు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వంలో 100 రోజుల కాలంలో మొట్టమొదటిసారిగా నిరుద్యోగంలో యువతలో అల్లాడుతున్నటువంటి విద్యార్థులకు మెగా డిఎస్సి కార్యక్రమం చేపట్టి 1670 ఉద్యోగాలు 16,700 ఉద్యోగాలు అమలు చేయడం జరుగుతూ ఉంది మొదటి విడతగా. అంతేకాకుండా రైతుల యొక్క బాధలు అర్థం చేసుకుని గత ప్రభుత్వము భూసేకరణ మీద ఎన్నో అక్రమాలు చేసిన దాని సందర్భంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద ఆ చట్టాన్ని చట్టసభల్లో కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు చాలా నిరుపేదగా అట్టడుకున్నటువంటి వారికి కూడా అన్నదానం చేయడం అనేది మహాభాగ్యంగా భావించి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా దాదాపుగా సర్పంచులకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి నిధులు లేకుండా అల్లాడుతున్నటువంటి గ్రామీణ ప్రజలకు కూడా వాళ్ళకి చేయూతనివ్వాలన్న సదుద్దేశంతోనే గ్రామ సర్పంచులకు కూడా కావలసినటువంటి నిధులు నియామకాలు సర్పంచులకు చేయటం జరుగుతూ ఉంది. అదే కాకుండా రాబోయే రోజుల్లో దాదాపుగా అక్టోబర్ 1వ తేదీన మళ్ళీ నూతన పింఛన్ విధానం తీసుకురావడము, మళ్ళీ దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్లు ఇంప్లిమెంట్ చేయడము, ఈ విధంగా చెప్పిన ప్రకారంగా సూపర్ 6 పథకాలే కాకుండా నిన్నటి దినం చూసాం. విజయవాడలో దాదాపు వరదలు వస్తే అతలాకుతలమవుతున్న సందర్భంలో సాక్షాత్తు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నడి రోడ్డున కలెక్టర్ కార్యాలయం దగ్గర బస్సులో ఉండి 10 రోజులు దాదాపుగా వరద బాధితులందరినీ ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుకు కూడా నిత్యం వరద బాధితులకు కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ప్రజలను ఆదుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు గమనించాల్సిన ఇటువంటి మంచి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రావడం మన అదృష్టంగా భావించాలి. అదే కాకుండా మన ప్రభుత్వంలో చేస్తున్నటువంటి నూతన విధానం కానీ పథకాలు కానీ రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి విధానాలు కానీ గౌరవప్రదంగా ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా చూస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు చూసాము, అన్యాయాలు చూసాము. అంతేకాదు నిన్నటి దినం చూసాం, సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తాడు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు విషయంలో నాకు సంబంధం లేదు, కేవలం అది ఒక ట్రస్ట్ మాత్రమే సంబంధం అంటాడు. సిగ్గు ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే దేవదేవుడు ఆదిదేవుడు, ఈ ప్రపంచానికి ఆదిదేవుడు అయినటువంటి తిరుమల సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా కరప్షన్ చేయడము, ఫ్రాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు. ఈ రోజుతో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడినారు. ప్రజలు రాబోయే రోజుల్లో కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని భూమిలోకి అట్టడు తొక్కుతారని చెప్పి కూడా మేము తెలియపరుస్తున్నాం.